చీచి 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 పాడైపోయింది. దేశం బొత్తిగా పాడైపోయింది. చీచి చీచి చీచి. ఏంట్రా నీళ్ళ మాట్లాడుకుంటా? లేకపోతే చూడరా, వాడు ఎవడో నా జేబు కొట్టబోయాడ్రా. జేబు కొట్టబోయాడు? అవునరా, ఈ రోజుల్లో ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నా. గలచొక్క, మెళ్ళ పులిగోరు, కాళ్ళకి చూసు, రేపారు కళ్ళజోడు పెట్టుకున్నాడు రా. తీరా చూస్తే వాడు పెద్ద మనిషి కాదు, జోబు దొంగ. అది ఎలా జరిగిందిరా? ఎలా జరిగింది ఏమిట్రా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, బ్రహ్మాండమైన టీ షర్ట్ వేసుకున్నావు, చక్కటి ప్యాంట్ వేసుకున్నావు, పల్సటి చెప్పులు వేసుకున్నావు, అందమైన కళ్ళజోడు పెట్టుకున్నావు. నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా? రేయ్, నువ్వు దొంగతనం చేస్తావరా? కానీ అవతల వాడిగా డబ్బులు ఏ శుభకార్యానికో ఏ చావుకు తీసుకెళ్తున్నాడో నీకు తెలుసా? నీకు తెలుసా? ఈ పాటికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు. మరి వాడి సంగతి ఏమిటి? రేయ్, జీవితాలు బలైపోతారా? రేయ్, ఏంటండి జేబు కొట్టేస్తాడా? మీకు అసలు బుద్ధుందిరా? వాడికంటే హిస్టరీ రావడం పిచ్చి వాడు అవుతాడు. మీకే రోగం? నన్ను పట్టుకొని కొడతారు? వెళ్ళండి 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 వెళ్ళండి. రే, ఏంట్రా ఇది? నీకు అసలు బుద్ధుందా? అది కాదురా, పరుసు దొంగతనం జరిగింది కదా, ఆ మూడ్ లో. ఆహా, మూడ్ లో లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడతావా? మనం ఏం చేసావు? బస్ స్టాండ్ లో పట్టుకొని బాధించావు. నిన్నేం చేసావు? క్యాంటీన్ లో బాధించావు. ఇప్పుడు చెప్పేస్తాను నిన్ను. చెప్పేది పద దరిద్రుడా. జిఎం రావు, రారా బయటికి. దమ్ముంటే రారా. జిఎం, ఏసీ రూమ్ లో నిద్రపోతున్నావా? ఏ భ్రాసి వదవా, రారా బయటికి. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళంటే అంత తేలిక ఉందిరా నీకు? ఇలాంటి వాళ్ళకి తగిన శాస్త్రి చేయాలరా. చెప్పరా, నా భార్య క్షమాపణ చెప్పు. మాట విను. ఏమిటా నీ మాట వినేది? నా భార్య చెయ్యి పట్టుకున్న నువ్వు బ్రతికుండడానికి వీలేరా? శాంతి, శాంతి, ఏమైంది అలా గావుకెక్కి పెట్టావు? ఏమీ లేదే, ముందు వస్తుగా చెప్తాను. సుమా, నీకు గుర్తుందా? మా పెళ్లికి ముందు ఎవడో పోకిరి కుర్రాడు నన్ను బస్సులో అల్లరి చేస్తే ఆనంద్ వాడిని చచ్చేట్టు కొట్టారు. అవును. ఇప్పుడు జిఎం గురించి ఆయనకి చెప్తే జిఎం చంపేస్తారేమో భయంగా ఉంది. చంపేని, పీడ వదులుతుంది. చాలా ఆపు, అప్పుడైనా జైల్లో కూర్చోవాలి. అవును, అదే నిజమే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే నేను నాకు పాలుపోవడం లేదు. సపోజ్ ఆనంద్తో ఈ విషయం చెప్పానే అనుకో, ఆయన జిఎంని చంపకపోయినా రేపటి నుండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ రోజు మీ జిఎం ఏమైనా అన్నాడా, నిన్ను ఎక్కడైనా టచ్ చేశాడా అని అడగడం మొదలు పెట్టాడనుకో, అప్పుడు ఇల్లు కూడా నరకమైపోతుంది కదే. కరెక్టే. ఇంకోసారి నా జోలికొస్తే చంపేస్తానని జిఎంకి వార్నింగ్ ఇచ్చాను కదా, ఇక రాళ్లే. అయినా వాడి ధోరణిలో మార్పు లేదనుకో, అప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. వెనగింటి బాగి 300, ముందుంటి బాగి 400, 400, 300, 700, 700, 200. ఏమిటి ఇలా వచ్చావు? అలా ఇలా రాలేదండి, చాలా కోపంతో వచ్చాను. అడుగు. అడుగుతాను, అడుగుతాను. ఏ నాకేమన్నా భయమా? ఏమండి, ఏంటి ఏంటి బావా నీ నాన్న హింసలు పెడుతున్నట్ట? టిఫిన్ తింటే ఒక రోగం అని, తినకపోతే ఒక రోగం అని, కూర్చుంటే ఒక రోగం అని, నుంచుంటే ఒక రోగం అని, అసలు ఏమీ తిననివ్వడం లేదుట. పైగా నెత్తి మీద పులుసు పోస్తారా? మాట తప్పితే నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పాడు, పులుసు పోసాను. ఇంకా నయం, వాడిని పులుసులో వేసి వండలేదు. సంతోషించండి. అంటే ఏంటండి? ఏంటి వాడు ఒంటరి వాడు అనుకుంటున్నారా? వాడికి ఎవరు తోడు లేరనుకుంటున్నారా? వాడికి నా సపోర్ట్ ఉంది. వాడికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేను. అలా అడుగు. నువ్వు తల మూసుకో. ఇదిగో చంద్రం, ముందు ఎవరైనా కష్టపడితేనే తర్వాత సుఖపడతారు. సుఖం నువ్వు తెలుస్తుంది. అసలు మేము ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరామో నీకు తెలుసా? ఇదిగో ఇవాళ మేము ఏ గడ్డి తిన్నా కూడా ఆరాయించుకోగలుగుతున్నామంటే ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మా అంట్లు మేము తవ్వుకున్నాం. మావాడు కూడా తవ్వుతాడండి అంట్లు, మీకంటే బ్రహ్మాండంగా తవ్వుతాడు. ఒక రోజు కాదు, సంవత్సరం తవ్వుతాడు మీ ఇంట్లో అంట్లు. ప్రామిస్. అది ఓకేనయ్యా, అంట్లు తవ్వించుకుంటాం. మరి నానా యాత్రలు పడి మా బట్టలు మేము ఉతుకుంటున్నామే. బట్టలు కూడా ఉతుకుతాడండి. పైగా అలా ఉన్నాడు కానీ బట్టలు బ్రహ్మాండంగా క్షణాల్లో ఉతుకుతాడు. మీరు రేపటి నుంచి ఇలాంటివి కూడా చెప్పలేదు, మొత్తం మావాడే ఉతుకుతాడు. మరి నేల తుడుస్తాడు, బూజు దులుపుతాడు, బూజవుతాడు. మాట తప్పారో నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పడు. అయితే రండి. ఎక్కడికి రా?
ఏదో సపోర్ట్ చేస్తావు కదా అని తీసుకొస్తే నీ పిచ్చ ముట్లో బట్టలు ఉతికే దగ్గర నుంచి అంటూ దాకా తెస్తావా? సారీ రా, అలా చేశానా, ఎమోషన్ లో తెలియలేదు. ఎమోషనా నీ బొంద. అడ్వాన్స్ 30,000 పోయింది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, బట్టలు ఉతకటం, అంట్లు తోవటం, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి. నాకున్న ఇన్ని కష్టాలు ఒక్కటే ఆశ. ఏమిట్రా? ఏంటా? సృజనాత్మకత. ఏమిట్రా, కొంపదీసి అమ్మాయిని కానీ ప్రేమిస్తారా ఏమిటి? అవునరా. అయితే వెంటనే వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వా? ఏ వద్దురా, నీ పిచ్చ ఎమోషన్ లో నువ్వే అమ్మాయి మెళ్ళో తాడిపెట్టు. అంటే వద్దురా, అది కాదురా, అసలు వద్దురా ప్లీజ్. అది కాదురా నేను చెప్పేది. నా మాట వినరు, వద్దురా. మేడం, స్కూటర్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారా? ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకు డొనేషన్ కట్టాలి, ఇవాళ ఆఖరు రోజు. లోన్ కి అప్లై చేశానని చెప్పాను కదరా, ఇవాళ వస్తుంది, మా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నేను లోన్ కి అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా? తెలీదమ్మా, హెడ్ ఆఫీస్ పోస్ట్ అంతా జీవి గారి దగ్గరే ఉంది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ శాంతి, నువ్వా? నేను 15,000 లోన్ కావాలని అప్లై చేశాను. హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా? శాంతి, నేనేదో మూడ్లో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నావు. ఇట్స్ ఓవర్. ఇంకా కోపం తగ్గలేదా? శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా? ఆ 15,000 అంత అవసరమా? అది మీకు అనవసరం. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఆ డబ్బు నీకు అంత అవసరం అయితే నా పర్సనల్ డబ్బు ఇస్తాను. దాన్ని నువ్వు తిరిగి 3 రాత్రుల్లో తీర్చుకోవచ్చు కదా? నో శాంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అర్థం చేసుకునేంత వరకు చాలు. ముందు నా లోన్ విషయం చెప్పండి. ఏంటి దబాయిస్తున్నావా? ఆఫీస్ లో లోన్ తీసుకోవడం నా హక్కు. నా హక్కు గురించి అడిగే హక్కు నాకుంది. ఆల్ రైట్, కానీ నీ లోన్ శాంక్షన్ ఆర్డర్ రాలేదు. రాలేదా? ఆ డబ్బు నీకెంత అవసరమో నీ ఫేస్ డిసప్పాయింట్మెంట్ చెప్తుంది. అందుకే నేను కోరుకున్నది ఆ డబ్బు రాదు. రాదు సార్, రాదు. ఆ డబ్బు ఎందుకు రాదు మీకు తెలుసు, నాకు తెలుసు. మీ కక్ష ఎంతవరకు సాధిస్తారు సాధించండి, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ ఆఫీస్లో మీరు నేను కూడా పనిచేస్తున్న వాళ్ళవే. మీరు అడ్డుపుల్ల వేస్తే నేనే డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తాను. గుడ్ బై. మై డియర్ శాంతి, అసలు నీ లోన్ అప్లికేషన్ నేను హెడ్ ఆఫీస్కి పంపలేదే. ఆ మాత్రం హెడ్ నాకు ఉంది. Am I right? అక్క, ఏమిట్రా? డబ్బు కోసం రమ్మన్నావుగా. లోన్ శాంక్షన్ కాలేదు, వెళ్ళు. ఇవాళ లాస్ట్ డేట్ అక్క. అయితే లోన్ శాంక్షన్ కాకపోతే నేనిచ్చాను. ఎక్కడా దోపిడీ చేసుకురానా, దొంగతనం చేయనా? అది కాదక్క, ఇంజనీరింగ్ చదవాలని ఎన్నో కలలు. ఏ, ఇప్పుడు ఇంజనీర్ కాకపోతే చేస్తావా? అక్క, ఎస్ఎల్ చేరా.